దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. చేరి వచ్చిన పరిశుద్ధ దేవుని సంగమా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శుభప్రదమైన నామంలో నేను విశ్వవాణి కుటుంబ పక్షంగా వ్యక్తిగతంగా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విశేషంగా వేదికపై ఉన్న అభిషక్తులైన దైవజనులు, ఆధ్యాత్మిక ఉన్నతులు, గౌరవ రెవరెండ్ డాక్టర్ ఆర్ అనిల్ కుమార్ శామ్యులయ్య గారికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ రీతిగా మన మధ్యలో లేకపోయినప్పటికీ రెవరెండ్ డాక్టర్ ఎస్జే జీవన్ పాస్టర్ గారికి, గౌరవ పెద్దలు రెవరెండ్ డాక్టర్ పాస్కల్ ప్రకాష్ అయ్య గారికి, హానరబుల్ పాస్టర్ గారికి కూడా మరి నేను ఈ సభాముఖంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గొప్ప చరిత్ర కలిగి దేవుని నామ ఘనత కొరకై నిర్మించబడి మరి పరిచర్య జరిగిస్తూ ఉన్న ఈ సంఘ పరిచర్యను దైవ సంకల్పానుసారముగా ముందుకు నడిపించడానికి దైవజనులతో కలిసి మరి దేవుని సంకల్పానుసారంగా ప్రతిష్ఠితులైన గౌరవ ప్రెసిడెంట్ గారు శ్రీ ఏడి అబ్రహాం లింకన్ గారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ క్రమంలో శ్రీ ఎం జాన్ విల్సన్ గారికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా వీరితో కలిసి పరిచర్య అభివృద్ధి కొరకై మిగుల ప్రయాసపడుతూ ఉన్న ప్రియులు, స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరిని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఆయన సేవకులముగా మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు షెల్టర్ ఇచ్చి విశ్వవాణి కుటుంబాన్ని ఆదరిస్తూ ఉన్న గౌరవ సంజీవరావు అంకుల్ గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ, స్త్రీల సమాజంలో, యవన సమాజంలో, చిన్నపిల్లల మధ్యలో, ఇంకా సువార్థీకరణలో, మెన్ ఫెలోషిప్లో, క్వైర్ వారుగా, మ్యూజిక్ వారుగా, మీడియా వారుగా, ఇతరత్రమైన రీతిగా స్వచ్ఛందంగా ఈ గొప్ప పరిచర్యలో పాలు పొందుతున్న ప్రతి ప్రియులను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ మరి ఒకసారి మీ అందరికీ యేసు ప్రభు నామములో నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధులైన మీతో ప్రభు వారు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సహవాసమును బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కోల్స్ చర్చితో సుమారు 92 సంవత్సరం నుండి నాకు సహవాసం ఉన్నది. ముఖ్యంగా ఆర్ దానమయ్య గారితో నేను ఎక్కువ పని చేయడానికి దేవుడు నాకు సాయం చేశాడు దోస్ డేస్. అంత మాత్రమే కాకుండా విశ్వవాణి పరిచర్య అభివృద్ధి కొరకై ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రియులారా, ఈ పట్టణము నుండి, విశేషంగా ఈ మందిరము నుండి చాలామంది పరిశుద్ధులు విశ్వవాణి పరిచర్యను ప్రోత్సహిస్తూ, ప్రార్థిస్తూ మమ్మలను ముందుకు నడిపిస్తున్నారని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ సంఘ వ్యవస్థాపకులైన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంఘానికి ఇచ్చిన ఈ మిషన్ దర్శనమును బట్టి నేను వారిని కూడా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క ప్రార్థన, సలహా, సహాయ సహకారములతో ఈ పరిచర్య నిర్విరామముగా ముందుకు కొనసాగుతూ ఉన్నది. ప్రతి దినం సోల్ విన్నింగ్ రేట్ బ్యాప్టిజమ్స్ ద్వారా పెరుగుతూ ఉన్నది అని నేను చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని లాగండి అని లేఖనం చెప్పిన రీతిగా ప్రతి దినం ప్రియమైన వార్లారా, నరకం విషయంలో మేము కొంత ఎంటీ చేస్తూ పరలోక రాజ్య వారసత్వంలోనికి మరి ఆత్మలను నడిపిస్తున్నామని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు ప్రతిజ్ఞ చేపిస్తూ ఉంటాను. అదేమిటంటే, ఆంధ్రప్రదేశ్ విషయంలో నరకం ఎంటీగా ఉండునుగాక, తెలంగాణ విషయంలో నరకం ఎంటీగా ఉండునుగాక, భారతదేశం విషయంలో నరకం ఎంటీగా ఉండునుగాక.
ప్రియమైన వారులారా, ఆ రీతిగా తృష్ణ కలిగి భారము కలిగి పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. మీరు చేస్తున్న ప్రతి ఆర్థిక సహాయం 100% విశ్వవాణి పరిచర్యలో దేవుని రాజ్య విస్తరణ కొరకు వాడబడుతూ ఉన్నది. నేను దైవజనుడు ఇంతకుముందు తెలియజేసిన రీతిగా దేవుని మహాకృపను బట్టి 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 ఈ ఫినాన్షియల్ ఇయర్లో దేవుని మహాకృపను బట్టి మీ అందరి యొక్క సహకారంతో నేను మీ ముందుకు తీసుకొని వచ్చి ఉన్నాను. 106 మందిరాలు కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. 106 మందిరాలు. దేవునికి మహిమ కలుగునుగా. అయ్యా, 106 మందిరాలు. ఇది కేవలము 31 మార్చి వరకు మాత్రమే. ఈరోజు ఏప్రిల్, మే అండ్ జూన్లో మనం ఉన్నాం. ఇంకా సుమారు 25 మందిరాలు డెడికేట్ అయి ఉన్నవి. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుడు ఇచ్చిన ఈ గొప్ప దర్శనంలో మీరు విప్పుతున్న గుప్పిలి 100% ఏ ఉద్దేశంతో మీరు ఇస్తున్నారో దాని కొరకు మాత్రమే ఖర్చు అవుతున్నదని చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణను నేను మీ ముందుకు తీసుకొని వచ్చి ఉన్నాను. దేవుని కృపను బట్టి 1,00,000 గ్రామాల పరిచర్యలో ప్రియులారా 10,600 లేక 650 గ్రామాల్లో ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాం. కేవలం 4,800 మంది సేవకులు మాత్రమే అట్ ప్రెసెంట్ మేము పని చేయగలుగుతున్నాం. కానీ ఈ దర్శనాన్ని చేరుకోవడానికి 1,00,000 మంది, 1,00,000 గ్రామాలు చేరుకోవడానికి 20,000 మంది సేవకులు మారుమూల గ్రామాలకు వెళ్ళవలసి ఉన్నది. దయతో ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. మరియు ఇంకా ఎవరైనా ప్రేరేపించబడితే మీ దశమ భాగాలు, మీ కృతజ్ఞతార్పణలు, మీ ప్రతిష్టార్పణలు, మీ ప్రత్యేక కానుకలు మీ మందిరములో ఇచ్చిన తరువాత నశించున్న ఆత్మల కొరకై ప్రేరణ కలిగి ఈ పరిచర్యకు బాక్స్ కలెక్షన్ ద్వారా కానీ ఎవ్రీ మంత్ ఒక 4,000 రూపీస్ ఇవ్వడం ద్వారా కానీ ఈ పరిచర్యకు సహకరించండి. పరిచర్య అవసరతలు ఉన్నాయి. ప్రియులారా, సుమారు 32 మైక్ సెట్స్ అవసరం ఉన్నాయి. మందిరాల్లో సౌండ్ సిస్టమ్స్ అవసరం ఉన్నాయి. నేను అనుకుంటా ఒక్కొక్క సౌండ్ సిస్టమ్ లేక మైక్ సెట్ సమ్ 25,000 అట్లా ఖర్చు అవుతూ ఉన్నది. ఆ రీతిగా సైకిల్స్ యొక్క అవసరత ఉన్నది. అంత మాత్రమే కాకుండా వాయిద్యాల యొక్క అవసరత ఉన్నది. ఇంకా మందిరంలో కావలసిన అవసరతలు ఉన్నాయి. ఈ దినాల్లో ముఖ్యంగా సేవకులకు ఇంటి అవసరత ఎక్కువగా ఉన్నది. సాతానుడు ఈ దినాల్లో మందిర పరిచర్య కంటే సేవకులను ఆ గ్రామములో ఉండకుండా వెళ్ళగొట్టడానికి ఎక్కువగా వ్యతిరేకులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఒకవేళ మందిరం దగ్గర ఒక ఇల్లు గనుక ఉంటే సమ్ 3,50,000 ఒక 4 lakh లోపల వారికి ఒక ఇల్లు కట్టించగలిగితే ప్రియులారా, సేవకుడు ఎన్ని సమస్యలు వచ్చినా ఆ గ్రామంలోనే ఉండగలుగుతాడు. వారికి ఇల్లు లేక ఏదైనా ఇంట్లో ఉంటే ఏం చేస్తున్నారంటే ఈ సేవకుని ఏమనడం లేదు, కానీ ఆ ఇంటి వారిని బెదిరిస్తున్నారు. వారిని అర్జెంటుగా ఖాళీ చేపియండి అని. చాలా సంఘాలలో మందిరము ఈ గ్రామంలో ఉంటే 4 గ్రామాల అవతల ఎక్కడో సేవకుడు ఉండవలసి వస్తూ ఉన్నది. దయచేసి ఇత్యాది విషయాలన్నీ మీ మదిలో ఉంచుకొని మా కొరకు ప్రార్థించాలని, ఎవరైనా ప్రేరేపించబడితే మీ తల్లిదండ్రుల పేరు మీద కానీ మీ ప్రియమైన వారి పేరు మీద మెమోరియల్గా ఒక పార్సనేజ్ కట్టించండి. లేక మందిరాల యొక్క అవసరత కూడా ఉన్నది. 20x40 ఒక సైజ్, దెన్ 20x30 ఒక సైజ్, దెన్ 15x25 ఒక సైజ్. ఈ 3 సైజెస్లో మేము మందిరాలు కడతాం. వాటికి సంబంధించిన ఆర్థిక బడ్జెట్ ఏదైనా తెలుసుకోవాలంటే సహోదరులు జయకుమార్ గారు ఉన్నారు, వారిని సంప్రదించండి. గత దినాల్లో సహోదరుడు రవి గారిని మీరు ఎంతగానో ప్రోత్సహించారు. వారిప్పుడు రాజమండ్రి ప్రాంతానికి స్టేట్ కోఆర్డినేటర్గా వెళ్ళారు. ప్రస్తుత దినాల్లో జయకుమార్ గారు ఇక్కడ స్టేట్ కోఆర్డినేటర్గా, మినిస్ట్రీ స్టేట్స్గా మేము విభాగించడం జరిగింది. ఈ రాయలసీమ అంతా దీన్ని మనం సౌత్
ఏపీగా పరిగణిస్తూ వారిని స్టేట్ కోఆర్డినేటర్గా ఏర్పాటు చేయడం జరిగింది. దయతో సహోదరుణ్ణి ఇక్కడ మేనేజర్గా బెహరా, ఒక ఒరిస్సా బ్రదర్ డానియల్ బెహరా ఆయన ఉన్నారు మేనేజర్గా, ఆఫీస్ మేనేజర్గా. దయతో ప్రోత్సహించండి, సహకరించండి. విశ్వవాణి ఆఫీస్ కూడా ఇక్కడ తెరవబడ్డది. మీకు ఎప్పుడైనా ప్రేరణ ఉంటే వీలవుతే ఆఫీస్ను దర్శించి ప్రార్థించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన ప్రేమ కలిగిన తండ్రి, పునరుద్ధానుడు, విమోచకుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి రక్షణార్థమైన నామములో, శుభప్రదమైన నామములో మీ దివ్య సముఖమునకు వచ్చి స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో మా తోడ ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మా నాదుడవైన రక్షక, మా జీవన రథ సారథి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం మేమేమై ఉన్నామో కేవలం నీ కృప ఉన్నది. ఈ పరిశుద్ధ ఆరాధనలో ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో వాక్యం మీది, మాట్లాడువారు మీరు. మీ దాసునైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మాతో మీరు మాట్లాడమని, మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవులు, గ్రహించగల హృదయం, గైకొనే మనస్సు మాకు ప్రసాదించమని స్తోత్రం చెల్లించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ. మా చైర్మన్ గారు, గౌరవ సెల్వరాజ్ గారు, మా డైరెక్టర్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విల్సన్ జ్ఞానకుమార్ గారు, మా డైరెక్టర్ గారు మీ అందరికీ తెలుసు, అగస్టిన్ గారు, వీరందరి పక్షంగా సహోదరుడు రీజనల్ కోఆర్డినేటర్గా రెవరెండ్ గంటా గారు, గాబ్రియల్ గంటా గారు, వీరందరి పక్షంగా కూడా మీకు ప్రత్యేకమైన గ్రీటింగ్స్ విశ్వవాణి హెడ్ క్వార్టర్స్ పక్షంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, చదువుబడిన లేఖన భాగం భక్తుడైన యోహాను గారు వ్రాస్తూ ఉన్న ఈ సువార్తలో మనము చూడగలుగుతూ ఉన్నాం. యోహాను గారితో ప్రభు వారికి ఉన్న విశేషమైన సన్నిహితత్వాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ప్రియులారా, ఈ లాజరు బేతనీ గ్రామంలో జరుగుతున్న ఈ సందర్భాన్ని వారు ఒక్కరే చాలా విపులంగా వ్రాసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. యోహానుతో దేవుని యొక్క ప్రభు వారి యొక్క అనుబంధం చాలా ప్రత్యేకమైనదిగా మనము చూడగలుగుతాం. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయం ప్రియులారా, ఏమంటాం, ఫాదర్స్ డే మన వాళ్ళంతా చెప్పారు. నేను ఈ పాయింట్లో ఫాదర్స్ డే గ్రీటింగ్స్ అందరికీ తెలియజేస్తూ, మనము గమనించినట్లయితే యోహానుకు యేసు ప్రభువుకు ఉన్న సంబంధం ప్రథమముగా తండ్రి కొడుకుకు ఉన్న సంబంధము లాంటిది, రెండవదిగా సహోదరులుగా ఉన్న సంబంధము లాంటిది, మూడవది మేబీ ఏ ఫిజికల్ రిలేషన్షిప్, బంధుత్వాన్ని కూడా మనము తీసుకొనవచ్చు. ప్రియులారా, ఒకవేళ గెస్తమని తోటలో సందర్భంలో ప్రియులారా పారిపోయిన వాండ్లలో ఈయన కూడా ఉండవచ్చు, ఉండకపోవచ్చు, ఐ డు నాట్ నో. కానీ మనం గమనించినట్లయితే చాలా క్లిష్టమైన పరిస్థితిలో ప్రియులారా ప్రభువుకు సన్నిహితంగా ఉన్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రభువారు సిలువ వేయబడిన సందర్భంలో మనం గమనించినట్లయితే ఈయన అక్కడ ఉండడం, ప్రభువారి యొక్క 7 మాటలలో ఒక మాట, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తండ్రి అని ఈయనకు మాత్రమే ఆ బాధ్యతను అప్పగించిన ఆ ఉదంతం మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రియులారా, మనము చూసినట్లయితే ఎంత ప్రభువుకు సన్నిహితంగా ఉన్నారు అనేది మనం గమనించగలుగుతాం. అందుకే ప్రభువారికి సన్నిహితంగా ఉన్నాడు కనుక అతి ప్రాముఖ్యమైన విషయాలు ఈయన ద్వారా ప్రభువు ఈ పుస్తకములో ఒక మనుష్య కుమారునిగా ప్రభువును ఆయన పరిచయం చేయడము మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ క్రమములో మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈయనకిచ్చిన ఆధిక్యతను మనం గమనించినట్లయితే మత్తయి, ఈ యోహాను సువార్త, తరువాత యోహాను మొదటి పత్రిక, రెండవ పత్రిక మరియు మూడవ పత్రిక,
పత్రిక, దెన్ ప్రకటన గ్రంథం, ఇవన్నీ అనగా సుమారు 5 పుస్తకాలు ఈయన రాయడానికి దేవుడు సహాయం చేశాడు. అందరూ శిష్యులైన వాళ్ళు హతసాక్షులుగా చంపబడ్డారు. కానీ ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఈవెన్ పద్మాసు దీపంలోనికి తీసుకుపోయి ఎంత హింసించినా దేవుడు ఆయనను హతసాక్షి కాకుండా సంరక్షించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు మానవ కోటికి ప్రియులారా ఒక వరము ప్రకటన గ్రంథము అని చెప్పడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. ఏదో ఒక భయానకమైనదిగా చూడడం కాదు, కానీ ప్రియులారా ప్రభువునందున్న పరిశుద్ధులకు ప్రియులారా అదొక మనోహరమైన ఏమంటారు విజయవంతమైన రేపటిని పరిచయం చేసే పుస్తకము అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక యోహాను గారు మరి ఈ పుస్తకం లేక ఈ సువార్త వ్రాస్తూ ఉన్నప్పుడు ప్రభు వారి యొక్క పరిచర్యను డిఫరెంట్గా వీరు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అనగా ప్రభు వారికి అతి సన్నిహితంగా ఉండి వారు అబ్జర్వ్ చేసిన, వారు గమనించిన విషయాలను వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ 11 అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని వారలారా, మనందరికీ తెలుసు ప్రభు వారు ఈ గొప్ప సందర్భము జరిగించినట్లు, ఒక మిరకల్, ఒక అద్భుతము జరిగించినట్లుగా మనము చూడగలుగుతాం. నేను అద్భుతము గురించి ఎక్కువ హైలైట్ చేయడానికి చెప్పడం లేదు, కానీ ప్రియులారా ఈ మనం చదువుకున్న లేఖన భాగము నుండి కొన్ని ఆత్మీయ సత్యాలను మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. లాజరు గురించి వ్రాయబడినప్పుడు మార్తా, మరియా అండ్ లాజరు యేసు ప్రభువుతో వారికి ఉన్న అటాచ్మెంట్ మనం గమనించినట్లయితే ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని ప్రియమైన వార్లారా ప్రిలిమినరీగా ఈ కుటుంబము ద్వారానే ప్రభు వారు అనౌన్స్ చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం కదా. మనందరికీ తెలుసు ఈ సందర్భములోనే ఆయనను లేపడం ద్వారా ఆ ప్రభు వారి యొక్క పునరుద్ధానము ప్రస్ఫుటం అవుతూ ఉన్నది. అందుకే ఆయన అంటాడు, మనం గమనించినట్లయితే ప్రభు వారు 24 వచనంలో ఈ అధ్యాయంలో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అంటే, అందుకు యేసు అంటాడు పునరుద్ధానం జీవం నేనే అని ఆయన అక్కడ ప్రప్రథమముగా తెలియజేస్తూ ఉండడం మనము గమనించగలుగుతాం. ఈ కుటుంబాన్ని దేవుడు ఒక ప్లాట్ఫామ్గా వాడుకున్నట్లు, మినిస్ట్రీ ప్లాట్ఫామ్గా వాడుకున్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ ఇంటి ద్వారా జరిగిన పరిచర్య ద్వారా అనేక మంది ప్రభు వారి వద్దకు రావడానికి దేవుడు మరి ఒక అవకాశముగా తీసుకున్నారు అని నేను జ్ఞాపకం చేస్తాను. ఈరోజు సంఘముగా సమకూడిన మనము ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. సంఘము అనగా, మందిరము అనగా, చర్చ్ అనగా ప్రియులారా రక్షింపబడిన కుటుంబము అయి ఉన్నది. నా మాట నేను మళ్ళీ చెప్తున్నాను, రక్షింపబడిన కుటుంబము అయి ఉన్నది అని నేను ప్రభువును బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఏదైనా ఈ భూమి మీద చేయాలి అనుకుంటే ప్రియులారా మన ద్వారానే ఆయన జరిగిస్తాడు. మనము లేకుండా దేవుడు ఏం చేయడానికి ఆయన ఇష్టపడడు. ఎందుకంటే మనల్ని ఆయన తన యొక్క ప్రతినిధులుగా లేక సాక్షులుగా ఆయన కొరకై బాధ్యత కలిగిన వాండ్లముగా ఈ భూమి మీద మనల్ని ఉంచి ఉన్నాడు అని నేను దేవుని పక్షంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భం ప్రభు వారికి తెలియజేయబడినప్పుడు వాస్తవంగా లాజరు అనారోగ్యముతో మాత్రమే ఉన్నాడు, ఆయన ఏం చనిపోలేదు. కానీ మనం గమనించినట్లయితే ప్రియులారా ఈ సందర్భం జరిగినాక ఒక 3 days తర్వాత, ఒక 2 రోజుల తర్వాత మనము గమనించినట్లయితే వాక్యము ఇలా చెబుతూ ఉన్నది. ఏమని అంటే 14 వచనములో, కావున యేసు లాజరు చనిపోయెను అని చెబుతూ ఉన్నారు. ఆ దినాల్లో వాట్సాప్ లేదు, ఏం లేదు, కానీ ప్రభువు ఇక్కడ ఉండే అక్కడ జరిగిన సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నాం ఏంటి అనేది ఇక్కడ మ్యాటర్ కాదు, కానీ దేవుడు ఎక్కడి నుండైనా కానీ తన బిడ్డల విషయంలో ఆయన దృష్టించేవాడు అయి ఉన్నాడు అని దేవుని
నామమును బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియజేస్తుంది, దేవుని బిడ్డలైన వాండ్లను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ ఉన్నది అని తెలియచేయబడుతూ ఉన్నది. మన తెలుగు వేదాంతములో దేవుడు అనే విషయం మనకు వచ్చినప్పుడు ప్రియులారా, దేవుడు ఎక్కడుంటాడు అని మనము అర్థం అంటే తెలియజేయాలి అంటే, ఇందుగలడందు లేడను సందేహము లేకుండా సర్వ వ్యవస్థలలో ఏక సమయములో ఉండగలిగిన సర్వేశ్వరుడు, పరమాత్ముడు, పరమేశ్వరుడు, విశ్వకర్మ అయిన వాడు అని దేవుని గురించి వివరణ ఇవ్వబడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ సందర్భం అంతా మనం ఎరిగిన వారమై మనం చదువుకున్న టెక్స్ట్లోనికి వస్తూ ఉన్నప్పుడు 32 వచనము నుండి మనం క్రిందికి చూస్తూ ఉండగా, యేసు ప్రభు వారు ఆలస్యము చేసి అక్కడికి రావడము మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వారంతా బాధపడుతూ ఉన్నారు. నీవు ఇక్కడ ఉంటే బాగుండేది, అతడు బాగుపడేది, లేక చనిపోకపోవు అని అందరూ అంటూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే, ఆయన ఇక్కడ ఉంటేనే కాదు ప్రియులారా, అక్కడ శతాధిపతి పని మనిషి బాగలేకపోతే వాడు చనిపోయి ఉంటే ఆయన ఇక్కడుండే మాట చెప్తే వాడు అక్కడ బాగైపోయాడు, వాడు బ్రతికాడు, ఇంకొకటి ఇలా ఎన్నో సంఘటనలు మనం చూడగలుగుతాం. ఇక్కడ ఈ కుటుంబము ప్రియులారా ప్రభువుతో అంత సన్నిహితత్వం ఉన్నది, కానీ కష్టం వచ్చినప్పుడు వారి విశ్వాసము క్షీణిస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. 32 వచనము నుండి, అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనేను. ఆమె ఏడ్చుట, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుట చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచి ఉన్నారని అడగగా. ఇదొక విచిత్రమైన విషయం. అక్కడేమో కేవలం అనారోగ్యమవుతున్నాడని ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చింది, అయిపోయింది. ఆఫ్టర్ 2 days ప్రభు అంటున్నాడు 14th verseలో, లాజరు చనిపోయాడు అని చెప్పాడు. ఆయన ఇక్కడుండే అక్కడి విషయాన్నంతా తెలియజేశాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ అడుగుతున్నాడు ఏమనంటే, అతన్ని ఎక్కడ ఉంచారు అని అంటున్నాడు. ప్రియమైన వారలారా, అతన్ని ఎక్కడ ఉంచాడు ప్రభు వారికి తెలియదా? ప్రభువారికి తెలియదా? 139 కీర్తన అంటూ ఉన్నది. ఏమని అంటూ ఉన్నది ప్రియులారా? నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నడుచుట అంతా నీకు తెలుసు, వెనక ముందు ప్రక్కలు అంతా నీవు ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను ఎక్కడో నీటి అడుగుకు పోయినను, నీవు అక్కడ నీవు ఉన్నావు. నీవు లేని స్థలం ఏది? అందుకే ఇందుగలడు అను లేనను సందేహం లేదు. సర్వ వ్యవస్థలలో ఏక సమయంలో ఉండగలిగిన ఇశ్రాయేలీల పరిశుద్ధుడు ఆయన అన్ని స్థితుల్లో అందరినీ చూడగలుగుతారు. నతానియేలుతో అంటున్నాడు, నీవు ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసి ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. అసలు ఆయన శిష్యులైన ప్రియులారా, పేతురు గారి అననీయ సప్పీరాతోని వారు ఏం నిర్ణయం తీసుకున్నారో దాన్ని ముందే తెలియచేయగలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు, సర్వేశ్వరుడైన దేవుడు ఈయన ఎక్కడ ఉన్నాడో తెలవక కాదు అని నేను ప్రభువును బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 66 యెషయా గ్రంథం 1వ వచనం అంటుంది, ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం అని చెప్తూ ఉన్నాడు. ఖగోళ శాస్త్రజ్ఞులు అంటారు, ఆకాశ వైశాల్యాన్ని కొలవాలి అంటే సుమారుగా ఒకవేళ కొలిస్తే ఎంతుండవచ్చు అంటే, ఒకవేళ తక్కువలో తక్కువ 200 బిలియన్ లైట్ ఇయర్స్ కంటే ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందని వారు చెప్తున్నారు. భూమి గురించి మనం ఇప్పటికే తెలుసుకొని ఉన్నాం. 510 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వైశాల్యము ఈ భూమి కలిగి ఉన్నది. ప్రియులారా, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 510 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వైశాల్యము ఈ భూమి కలిగి ఉన్నది. సుమారుగా 6500 సెక్స్టిలియన్ టన్స్ బరువు కలిగి ఉన్న ఈ భూమి అట, ద బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, 2 కాళ్ళు
పెట్టుకునే పాదపీఠం. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఎంత గొప్పవాడు ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎక్కడ పెట్టారు అని ఆయన అడుగుతున్నాడు. ఆయన ఫుడ్ స్టూల్ మీద ఎవరు ఎటుపోతున్నారో తెలియని స్థితిలో ఉంటుందా, కానీ ఎక్కడ అని అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇదే మాట ఫస్ట్ ఫ్యామిలీ, ఫస్ట్ హోమ్లో వారిని కూడా అడిగాడు. ఫస్ట్ ఇల్లు ఎక్కడుందంటే మనందరికీ తెలుసు, ఏదేని తోట. మన పితరులైన లేక మన తల్లిదండ్రులైన ఆదాము అవ్వను అక్కడ కూడా అడుగుతున్నాడు, ఆదామా నీవెక్కడున్నావు అని. ఆదామా నీవెక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం గమనించాలి, ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలియదా? ఇది కూడా మళ్ళీ ప్రశ్న. ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలియదా? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇక్కడ విషయం ఏమిటంటే, ఆదాము ఎక్కడ ఉన్నాడో దేవునికి తెలుసు అనే సంగతి ఆదాముకు తెలవాలి. ఆదాము ఎక్కడ ఉన్నాడో దేవునికి తెలుసు అనే సంగతి ఆదాముకు తెలవాలి. దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడా? ఈరోజు ప్రియమైన వారలారా, ఈ మాట వింటూ ఉండగా ఒకవేళ లాజరు సందర్భాన్ని ఆధారం చేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఒక మంచి తరుణం ఇది. వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి రాజైన దావీదు తాను మంచిగా సెటిల్ అయిన తర్వాత ఆయన ఒక్కసారి ఆలోచన చేశాడు. నేను ఇంత మంచిగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను అన్ని రకాలుగా మేలు చేశాడు కనుక మేలు పొందిన నాకు సహాయం చేసిన ఒక విధంగా యోనతాన్ను బట్టి నేను వారి ఫ్యామిలీలో ఎవరికైనా మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అడిగినప్పుడు నాతో పాటు 2 సమూయేలు 9 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏమంటారు అంటే, మొదటి వచనం నుండి, యోనాతానును బట్టి ఉపకారం చేయడానికి దావీదు ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు ఒక వ్యక్తిని పిలుస్తారు. 3వ వచనం, రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొక్కడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడగగా, సీబా యోనతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు 4th verse, అతడెక్కడ ఉన్నాడని రాజును అడగగా, సీబా చిత్తగించుము, అతడు లోదె బారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు? వాడు ప్రిన్స్, వాడు రాకుమారుడు. ఎక్కడ ఉన్నాడు అంటే లోదెబారులో ఉన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఎక్కడున్నాడు? వాడు రాజకుమారుడే కానీ లోదెబారులో ఉన్నాడు. లోదెబారు అంటే చవట పర్ర అని అర్థం. సామాన్యమైన భాషలో చౌడు భూమి అంటారు. అక్కడ ఏమీ పండదు కదండి, పెద్దవాళ్ళకు తెలుసు. ఒకవేళ ఇప్పటి యూత్కు అవన్నీ అర్థం కాకపోవచ్చు. చవట పర్ర. రెండవది, ఎక్కడ ఉన్నాడు అంటే మాకీరు ఇంట ఉన్నాడు. ప్రియమైన వారలారా, మాకీరు అంటే దాస్యము, లేకపోతే చెరసాల, బంధకము, ఇంకా ఆ రీతిగా పర్యాయ పదాలు మనం అక్కడ వాడవచ్చు. ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో అంటున్నాడు, అతన్ని ఎక్కడ ఉంచారు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు అడిగిన ప్రశ్నకు అతడు లోదెబారులో ఉన్నాడు, అతడు చవట పర్రలో ఉన్నాడు. ఒకటి. రెండవది, అతడు బంధకాలలో, దాస్యములో, చెరసాలలో ఉన్నాడు. అతని ఫిజికల్ కండిషన్ ఏంటంటే అతడు కుంటివాడు. అతడు కుంటివాడు, అతడు చవట పొరలో ఉన్నాడు, అతడు బానిసత్వంలో ఉన్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ విశ్వవాణి మిషన్ సండేగా మనము పెద్దలు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈరోజు మనం దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండగా, ప్రియులారా, మొట్టమొదట మనము ఎక్కడ
ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఎక్కడ ఉన్నావు అని ఆదామును అడిగినప్పుడు, ఆదాము నీ మాట విన్నప్పుడు నేను భయపడి దాగుకొంటిని అని చెబుతూ ఉండగా, ఇంటిలోనే ఉండి తోటలోనే ఉండి త్రోవ తప్పిపోయిన అనుభవంలో ఉన్నారు. ప్రియమైన వారలారా, తోటలోనే ఉండి త్రోవ తప్పిన అనుభవంలో ఉన్నారు అని ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. ఈ పిల్లవాడు ఎక్కడ రాజకుమారుడై ఉండి కూడా ఒక ఫలము లేని బంధకాల్లో అతడు ఉన్నట్లు, కుంటివాడై ఉన్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. నేను ఇంకొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. ఈరోజు ఫాదర్స్ డే గనుక నేను ఒక విషయాన్ని మీ నోటీస్కు నేను తీసుకొస్తాను. సమూయేలు 2 గ్రంథము 14వ అధ్యాయం, దయచేసి నాతో పాటు సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయం దయచేసి తెరిచిపెట్టుకోండి. అన్యత భావించకపోతే నేను ప్రెసిడెంట్ గారిని ఒక మాట అడుగుతా. అన్న, మీ బాబుని చూసి ఎన్ని రోజులైంది? బాబు పాప మీ పిల్లల్ని చూసి పడండి ఇప్పుడు చూశారు. మీ బాబు ఇక్కడే ఉన్నారా? పాప ఉన్నారా? ఎవరన్నా? ఎందుకు ఈ మాట అంటున్నారంటే, మా ఇంట్లోనే మా పిల్లలు ఉన్నారనే వాళ్ళు ఎవరైనా నాకు కొంచెం సాయం చేయండి, చేతులు ఎత్తండి. మా పిల్లలు మా ఇంట్లోనే ఉన్నారు, మేము అంతా కలిసి ఉంటాం అనేవారు. జస్ట్ అంటే అన్యత భావించకండి. ఎవరైనా ఒక్కరు, అమ్మ మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా? ఈరోజు చూసారు వారిని? థ్యాంక్ యూ, అంతే నాకు కావాలి. నాతో పాటు చూడండి. సమూయేలు 2 గ్రంథం 14వ అధ్యాయం 28వ వచనం. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో ఉండి రాజదర్శనము చేసుకోలేదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. 2 నిండు సంవత్సరములు ఎక్కడున్నాడు? యెరూషలేములోనే ఉన్నాడు, కానీ రాజదర్శనం చేసుకోలేదు. హూ ఈజ్ రాజు? బెలవుడ్ ఫాదర్, రాజుగారి యొక్క బెలవుడ్ సన్. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. మనం ఒక్క ఇంట్లో ఉండి మన బిడ్డలను మనం చూసుకోకుండా ఉంటామా? మనం మాట్లాడుకోకుండా ఉంటామా? మనం సహవాసం చేయకుండా ఉంటామా? మనం భోజనం చేసే టైంకి బాబేడి పాపేడి మనం పలకరించుకోమా? పిల్లలను పిలుచుకొని కలిసి తినమా? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 2-3 సందర్భాలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ప్రియమైన దేవుని వారలారా, ప్రభువు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వేర్ ఆర్ యూ మై సన్? Where are you, my beloved daughter? Where are you, father? Where are you, son? అబ్రాహాం ఆదామును అడిగితే, తోటలోనే ఉన్నా కానీ త్రోవ తప్పిపోయినా. తోటలోనే ఉన్నా కానీ త్రోవ తప్పిపోయినా. రాజకుమారుడే కానీ బంధకాల్లో ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ రాజకుమారుడే, ప్రియమైన కుమారుడే, కానీ తండ్రితో సహవాసం లేనివాడుగా ఉన్నాడు. ఎక్కడున్నాం? కొన్ని కుటుంబాలు ఉన్నాయి ప్రియులారా, ఒకే కుటుంబంలో ఉంటారు, భార్య భర్తతో మాట్లాడదు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడరు, అన్నదమ్ములు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. నిన్నటి అహ్మదాబాద్ సంఘటన మనకేం నేర్పిస్తూ ఉన్నది? చాలా వాట్సాప్ మెసేజెస్, రీల్స్ వచ్చాయి. డబ్బు ఉన్నది, ఇంకొకటి ఉన్నది, కానీ దేనికి గ్యారెంటీ లేదు. ఒక కోకోకోలా వాడు దీంట్లో కొన్ని నీళ్లు పోసిస్తే దీనికి గ్యారెంటీ రాసిస్తున్నాడు. ఈ మైక్రోఫోన్ గ్యారెంటీ ఇవ్వబడుతుంది. ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్ని గ్యారెంటీ ఇవ్వబడుతున్నాయి. ప్రతి దానికి గ్యారెంటీ ఇవ్వబడుతున్నాయి. మనిషి తయారు చేసిన ప్రతి దానికి ఇవ్వబడుతుంటే మనిషికి గ్యారెంటీ లేదు. సో ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వేర్ ఆర్ యూ? అతన్ని ఎక్కడ ఉంచారు? అది ఇంపార్టెంట్. ఆయనను ఎక్కడ ఉంచారు అనేది ఇక్కడ మన సబ్జెక్ట్ కాదు, కానీ మనం ఎక్కడ ఉన్నాము అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. మీకు ఈ సందర్భములో వీళ్ళ అక్కలను జ్ఞాపకం చేయన్నా నేను. వీళ్ళ అక్కలు ఏం పేరు? వారి పేరు మార్తా అండ్ మరియా. సో యేసు ప్రభు వారి ఇంటికి వచ్చారు. ఒకరు ప్రభు పాదముల యొద్ద కూర్చొని దేవుని మాటలు వింటున్నారు. ఇంకొకరు వారి బ్లడ్ ప్రెషర్ అబ్నార్మల్ అయిపోతూ ఉన్నది, వారి హార్ట్ బీటింగ్
ఫాస్టింగ్ పెరుగుతున్నది, వారికి విపరీతమైన కోపం వస్తూ ఉన్నది. వచ్చి ప్రభువా నా చెల్లెలు నన్ను ఒంటరిగా వదిలిపెడితే నీకు చింత లేదా అని అంటుంది. ఏనా అప్పుడు ప్రభువు ఈమె కామన్ ఏమంటారు ఒక చిన్న ల్యాబ్ టెక్నీషియన్ టెస్ట్ లాంటిదే చేసి చెప్తుంది, నా చెల్లెలు నన్ను విడిచిపెట్టింది, నేను ఒంటరిగా ఉన్నానని. కానీ ప్రభు వారు మైక్రోబయాలజికల్గా ఆయన ఇంకా డీప్గా డయాగ్నోస్ చేసి చెప్తున్నాడు, మార్తా నీవు అనేకమైన పనులు పెట్టుకొని విచారము కలిగి తొందరపడుతున్నావు, అవసరమైనది ఒకటే. నువ్వు జస్ట్ విడువబడిన ఒంటరిగా అని అనుకుంటున్నావా? నీవు విచారం కలిగి ఉన్నావు. నీ ఫేస్ ఫ్యూచర్స్ చాలా ప్లెసెంట్గా నువ్వు మెయింటైన్ చేస్తున్నావు, చాలా ఏమంటారు స్మైలింగ్ ఫేస్తోని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. ఇదంతా బయటి వాళ్ళు చూస్తారు మనుషులు. నేను హృదయ రహస్యములు ఎరిగిన నీ అంతరంగాన్ని చూసేవాడిని. ఆ లోపల ఉన్న విచారం, వేదన, ఆ కృంగుదల అంతా నేను చూస్తూ ఉన్నాను. డబ్బులు ఉన్నాయి, ఏదో ఏమంటారు పెర్ఫ్యూమ్ పోసి తలతో తుడిచి వెంట్రుకలతో తుడిచి చాలా డబ్బులు ఉన్నాయి, చాలా మందికి చాలా డబ్బులు ఉన్నాయి. కానీ అంతరంగంలో దుఃఖం ఉంది, వేదన ఉంది. నేను అనేక సార్లు ఒక మాట అడుగుతూ ఉంటాను, నీకు మంచి కింగ్ సైజ్ బెడ్రూమ్, వెల్ ఫర్నిష్డ్ హోమ్ ఉంది, నీకు అంత బాగుంది, కానీ నీవు కంటి నిండా నిద్రపోయి ఎంతకాలం అయింది? నీకు మంచి భోజన వసతులు అన్నీ ఉన్నాయి, ఎవ్రీ డే స్పెషల్ డిషెస్ నీ ఇంట్లో కుక్ చేయబడుతున్నాయి, కానీ నీవు కడుపు నిండా తిని ఎంతకాలం అయింది? ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభువు నందు విజయవంతమైన క్రైస్తవ విశ్వాస యాత్ర ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. యూనో దానిని నీలో ఉండాలని, అది నీవు కలిగి ఉండాలని ప్రభు వారు కోరుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భాలన్నీ నేను జ్ఞాపకం చేసింది ఎందుకంటే వీరంతా స్పెషల్ పీపుల్. యూనో వీళ్ళంతా ఏర్పరచబడిన వారు, వీరంతా ప్రత్యేకించబడిన వారు, గౌరవప్రదమైన వారు, చాలా విలువైన వారు. కానీ వారు ఉన్న ప్లేస్ మాత్రం, వారు ఉన్న పరిస్థితి మాత్రం చాలా అవమానకరంగా, ప్రియులార దుఃఖకరంగా, హెల్ప్లెస్, హోప్లెస్గా వారి యొక్క జీవితాలు ఉన్నవి. ఈ ఉదయకాల సమయం ఈ మాటతో మనం ప్రోత్సహించబడదాం. వేర్ ఎవర్ యు ఆర్, ఏం పర్వాలేదు, ఆ స్థితిలో నీవు ప్రభు వైపు చూడగలిగితే నీ జీవితంలో మేలు జరుగుతుంది. ఒకటి. రెండవది, మనం గమనించినట్లయితే క్రిందికి మన యొక్క లేఖన భాగములో మనం క్రిందికి వచ్చినప్పుడు ప్రియులారా మనము ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము నేర్చుకోగలుగుతాం. అది ఏమిటి అని మనం గమనించినట్లయితే ఆయనను ఎక్కడ ఉంచారు అని చెప్పిన తరువాత మనం చూస్తూ ఉన్నప్పుడు 37 వచనం నుండి, వారిలో కొందరు గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పి, ఇక్కడ ఇంకొక స్టెప్ మనం చూస్తాం. అదేమిటంటే గుడ్డివాని కన్నులు తెరవడం గురించి వారికి అవగాహన ఉన్నది, కానీ ఇతన్ని లేపలేడా అనే ఒక ప్రశ్న వస్తుంది. ఇక్కడ ప్రభువు వారు ఏం నేర్పిస్తున్నాడు అంటే, ప్రియమైన వారలారా, నీవు చూసినాక నమ్మడం కాదు, నువ్వు నమ్మితే చూస్తావు. ఏమంటాడు ఆయన? నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావు అని ఆయన పైన నేర్పించిన విషయం మనందరికీ తెలుసు, ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన అంటూ ఉన్నాడు, వారు అంటున్నారు ఆయన చెయ్యలేడా అంటే వారి యొక్క విశ్వాసం ఇక్కడి వరకు వచ్చింది, కానీ ఈ పాయింట్, ఈ కఠినమైన స్థితిలో ప్రశ్నార్థకంగా ఆగిపోతూ ఉన్నది, ప్రియమైన వారలారా. అందుకే మన యొక్క విశ్వాసము అంతము వరకు కొనసాగేదిగా ఉండాలి. మన తండ్రి అయిన అబ్రహాము, మన పితరులైన ఇస్సాకు, యాకోబుల యొక్క విశ్వాసాన్ని మనం గమనించినట్లయితే ఎంత శ్రేష్టమైనదిగా ఉన్నది. నిరీక్షణ సహితమైన స్థితి వరకు విశ్వాసమే కాదు, నిరీక్షణకు ఆధారము లేని స్థితిలో కూడా వారు దేవుని నమ్మినట్లు
జరిగినట్లుగా మనము లేఖనములో చూడగలుగుతూ ఉన్నాం. క్రిందికి మనం వచ్చినట్లయితే ప్రియులారా 39 వచనం ఇలా తెలియజేస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 39 వచనం. యేసు రాయి తీయుడని చెప్పగా, యేసు రాయి తీయుడని చెప్పగా, వారు అంటున్నారు 4 దినముల నుండి చనిపోయాడు, వాసన వస్తుంది, ఇంకొకటి. నేను చాలా ఆలోచన చేస్తూ ఉన్నాను. యేసు రాయి తీయమని అడుగుతూ ఉన్నాడు. రాయి యేసు ప్రభువు తీసే శక్తి లేనివాడా? సముద్రాన్ని ఆపినవాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినవాడు అయి ఉన్నాడు. అక్కడ సూర్యుణ్ణి చంద్రుణ్ణి ప్రార్థన విని ఆపినవాడై ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇంకా ఆయన గురించి అనేకమైన విషయాలు మనము చూడగలుగుతాం. షునేమీరాలు కొడుకును బ్రతికించిన వాడు, సారెపతు విధవరాలు బిడ్డను బ్రతికించిన వాడు. ఇంకా ఈ రీతిగా ఆయన గురించి చెప్పుకుంటూ వస్తే ఈ రాయి పెద్ద మ్యాటరా ఆయనకు. ఆయన అడుగు వేస్తే పెద్ద పెద్ద పర్వతాలు మైనములాగా జస్ట్ ఏమంటారు క్యాండిల్ లాగా కరిగిపోతాయని బైబిల్ క్లియర్గా చెబుతూ ఉన్నది. ఆయన ఆ కొండ మీదకి దిగి వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఉరుములు వస్తూ ఉండేది. ఎందుకు వీరిని తీయమంటూ ఉన్నాడు? ఇక్కడ ప్రశ్న. ఇంకా చిత్రం ఏమిటంటే, ఆయన చనిపోయినప్పుడు భూకంపం, ఆయన తిరిగి లేచినప్పుడు భూకంపం, రాయి తీయకముందే ఆయన బయటకు వచ్చేసాడు. ప్రియులారా, దూత రాయి తీసినాక ఆయన ఏం బయటికి రాలే. దూత రాయి తీసింది నీవు లోపలికి పోయి చూడడానికి, అది ఖాళీ సమాధి అని లోకంలో సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన లేచాడని చెప్పడానికి. రిక్టర్ స్కేల్ మీద 6.3గా అది దాని తీవ్రత తెలియచేయబడి ఉన్నది. యేసు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు ఏం జరిగింది? మహాభూకంపం వస్తే. అలాంటి మహామహుడైన బలవంతుడైన దేవుడు ఇక్కడ రాయి తీయండి అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, దీంట్లో మనం గమనించవలసింది ఏమిటంటే, ఆయన మహిమ శరీరంతో బయటికి వచ్చాడు, ఆయన దేవుడు అయి ఉన్నాడు. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయనను ఏ బాడీ అయితే లోపల పెట్టారో అదే బాడీ బయటికి తీసుకురావాలి కదా, అదే బాడీని బయటికి తీసుకురావాలి. ఇదే మహిమ శరీరం కాదు. ఒక్కటి. రెండవది, అదే బాడీని సజీవంగా మార్చాలి, నిద్రలో నుండి లేపినట్లు లేపాలి. మూడవది ఏమిటంటే, వీరు ఒకవేళ దాన్ని తీయకుండా ఈయనను బయటికి తీస్తే నమ్మరు. ఏదో ఆయన లాంటి ఊహ అనుకుంటారు, దయ్యం అనుకుంటారు, భూతం అనుకుంటారు. ప్రభు వారు చాలా పర్టికులర్గా ఉన్నాడు. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రభువు వారు చేసే గొప్ప పనుల్లో ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి నన్ను పాలిభాగస్తులను చేస్తున్నాడు, షామిల్ చేస్తూ ఉన్నాడు. మనల్ని ఏమంటారు, అందులో మన చెయ్యి వెయ్యాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క పరిచర్యలో మనకు పాలిభాగం దొరకడం అనేది ఎంత ఆశీర్వాదకరమై ఉన్నది, ఎంత దీవెనకరమై ఉన్నది, ఎంత భాగ్యమై ఉన్నది. దానియేలు గ్రంథములో ఆ రాజుకి ఏదో కళ వచ్చింది. ఆ కళ భావం చెప్పమంటే ఎవ్వరు చెప్పడం లేదు. వారందరూ అంటారు ఇది చాలా అసాధారణమైన విషయం, ఇది దేవతలకు తప్ప మనుషులకు ఎవరికి తెలియదు. 2వ అధ్యాయం 11వ వచనం దానియేలు గ్రంథంలో. కనుక ఇది ఎవరికి తెలియదు. కానీ దేవతల నివాసాలు మనుషుల మధ్యలో ఉండవు కదా, వారు ఎక్కడో కొండల్లో కోనల్లో ఉంటారు కదా అని వారు చెప్తారు అందరు. అప్పుడు దానియేలు ఆ విషయం చెప్పడానికి ముందుకు వస్తాడు. రాజు అంటాడు, నువ్వు చెప్తే నీకు అవ్విస్తా ఇవ్విస్తా, నీకు బహుమానాలు ఇస్తా అంటే, నీ బహుమానాలన్నీ చెప్పు, నీ బహుమానాలన్నీ నీ దగ్గర పెట్టుకో. ఐ డు నాట్ వాంట్, నాకేం అవసరం లేదు, నీ దగ్గర పెట్టుకో.
అందరి దగ్గర నుంచి దేవుడు సహకారాన్ని తీసుకోడు. అందరికీ ఆయన పనిలో చేయి వేయడానికి అవకాశం ఇవ్వడు. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, నీకు నాకు అవకాశం ఇచ్చాడు అంటే మనము బహుభాగ్యవంతులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అంటూ ఉన్నాడు, ఇలా అంటే ఈ రాయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోద్ది. ఆయన గనక ఏమంటారు, తన శక్తిని ప్రదర్శిస్తే, మీకు తెలుసా, బేతనీయలో పక్కకు జరగడం కాదు, యెరూషలేం వరకు వెళ్ళడం కాదు, భూమి మీద నుండి నెప్ట్యూన్ మీదకి వెళ్ళిపోద్ది ఆ రాయి, స్పేస్లోనికి వెళ్ళిపోద్ది. అయినా దాన్ని గనక ఏమంటారు, తోలివేయాలంటే. కానీ ఇక్కడ మనం గమనిస్తే, నీ వస్తావా, నీ చేయి పెట్టు, దాన్ని కొంచెం జరుపు, నీ చేయి పెట్టు, కొంచెం జరుపు, నీ సహాయం కావాలి. నీవు లేకుండా నేనేం చేయడానికి ఇష్టపడడం లేదు. నేను మికాయేలు, గాబ్రియేలు, రెమియేలు, రఫాయేలు, రఘుయేలు వీళ్ళెవరిని పిలవడం లేదు, నిన్నే పిలుస్తూ ఉన్నాను. బికాజ్ నీవు నా సొత్తు, నా పోలికలో, నా స్వరూపములో నేను నిన్ను చేసుకున్నాను. నీవు పతనమైనప్పటికీ నిన్ను పునీతుని చేయడానికి ఈ ధరను నరావతారిగా యేసు ప్రభువుగా నేను అవతరించి నా మార్త్య దేహాన్ని బలిగా నీడి అమర్త్య దేహముతో సర్వమును నేనయ్యుండి నీకు మోక్ష మార్గము చూపెట్టి ఉన్నాను. ఈరోజు నా సన్నిధిలో ఉన్న నీవు ఈ క్షణము ఈ లోకం విడిచిన పరలోకం పోగలవనే నిశ్చయతను నీకు అనుగ్రహించి నిన్ను నా ప్రతినిధిగా ఈ లోకములో నేను చేసుకున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అంటుంది, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయం ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు. ఎన్ని బిరుదులు, ఎంత ఆధిక్యత ప్రియమైన వార్లరా మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ. రాజు అండ్ యాజకుడు ఆర్ డిఫరెంట్. రాజు అయిన సౌలు యాజకుడు చేయాల్సిన, ప్రవక్త చేయాల్సిన పని చేస్తే రాజరికము నుండే వాడిని తీసిపడేశాడు. ఉజ్జియా అనే రాజు దైవజనుడు చేసే పనిని ఆయన చెయ్యి పెడితే కుష్ఠరోగం వచ్చేసింది. కానీ ఈరోజు ఆ రాజు యొక్క, ఈ యాజకుని యొక్క పనిని సమ్మిళితం చేసి మనకు దేవుడు ఆధిక్యతను అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంటున్నాడు, ఈ రాయి ఏమంటాడు, తీయండి, రండి, చేయి పట్టండి, కొంచెం తోయండి. సీబాతో అంటున్నాడు, వాడు ఎక్కడున్నాడు, లోదెబార్లో ఉన్నాడు, నువ్వు వెళ్ళి తీసుకురా, పో, నువ్వు వెళ్ళి తీసుకురా, నేనే వానికి అన్ని చేస్తాను, నువ్వు వెళ్ళి తీసుకురా. ఒక కూడికలో అంటున్నాడు, శిష్యులు వచ్చి అంటున్నారు, అయ్యా వీరికి భోజనం లేట్ అయిపోతుంది, వాళ్ళని పంపి అంటే, మీరే భోజనం పెట్టండి అన్నాడు. మీరే భోజనం పెట్టండి అంటే అంతమందికి ఎక్కడి నుండి భోజనం తెచ్చి పెడతారు? జస్ట్ షాపింగ్ చేయాలంటేనే ఒక ఫుల్ డే పడుతుంది. 15,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. అంత డబ్బు కావాలి, డబ్బు ఉన్నా కానీ సాధ్యం కాదు. అలాంటి సమయంలో ఒక చిన్న పిల్లవాడు అన్నాడు, ఒక 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర ఉన్నాయి, ఓకే, నీ దగ్గర ఉన్న ఆర్డినరీ మీల్ నా చేతిలో పెట్టు, నీ ఆర్డినరీ స్ట్రెంగ్త్ ఈ రాయి మీద పెట్టు, ఈ మినిస్ట్రీలో పెట్టు, ఈ క్వైర్లో పెట్టు, యూనో ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో పెట్టు. జస్ట్ ఆర్డినరీ స్ట్రెంగ్త్, యూనో ఆర్డినరీ మీల్ నా చేతిలో పెట్టు, నేను దాన్ని ఎక్స్ట్రాడినరీగా మారుస్తాను, నేను దాన్ని ఎక్స్ట్రాడినరీగా మారుస్తాను. యూనో ఈ యొక్క గొప్ప మల్టిట్యూడ్ యొక్క అవసరతను నేను తీరుస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధ దేవుని సంగమా, నేను ముగించడానికి ముందుగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రాయి తొలగించండి. నేను అవిశ్వాసం అనే రాయి, అవిధేయత అనే రాయి, ఇంకొకటి, ఇవన్నీ వైపు నేను తీసుకెళ్ళడం లేదు. ఒకవేళ రాయి తొలగించండి అనేది ఒక 3 ప్రసంగాల ఏమంటారు సెమినార్ ఉంటే బాగుండేది. కానీ నేను ఈ ఫ్రేమ్లోనే దీన్ని ముగిస్తూ ఉన్నాను. అల్టిమేట్గా మొదట ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ఆ
ఆ ఎక్కడ ఉన్నది అనేది అయిన విషయం మ్యాటర్ కాదు, కానీ ఆ ఎక్కడ ఉన్నాడో, ఆయన జీవితంలో యేసు ప్రభు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవడానికి ముందు మనం ఎక్కడ ఉన్నాం, ఇది బహు ప్రాముఖ్యమై ఉన్నది. ఇది బహు ప్రాముఖ్యమై ఉన్నది. నేను మార్తనే ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మా మరాఠీ విశ్వాసులు ఒక పాట పాడతారు, యేసు మాజా గరి ఆనంది ఆనంద్. యేసు మాజా గరి ఆనంది ఆనంద్ అంటే యేసు మా ఇంట్లో ఉంటే ఆనందమే ఆనందం. ఇప్పుడు బేతనియా గ్రామంలో అందరూ మాట్లాడుతున్నారు, యేసు ప్రభు ఎక్కడున్నాడండి అంటే మార్త వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. సో మార్త వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ పాట ప్రకారం యేసు మార్త ఇంట్లో ఉంటే ఆనందమే ఆనందం. కానీ మార్త ఆనందంగా లేదు, దిగులుగా ఉంది, విచారంగా ఉంది, ఒంటరితనం. భర్త ఉన్నాడు, భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. అందరూ ఉన్నారు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. చుట్టూ అందరూ ఉన్నారు, మెలకువతో ఉంటున్నారు. చుట్టూ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, సరి అయిన భోజనపు తినడం లేదు. ఒంటరితనం ఒంటరితనం ఒంటరితనం. ఎక్కడున్నావు? కారణం ఏంటంటే ఆ పాపము చేత, అపరాధం చేత ఫిజికల్గా ఇతను చచ్చిపోయి ఉన్నాడు. కానీ ఈ మాట వింటున్న నీవు ఆత్మీయంగా బ్రతికి ఉన్నావా? మన పితరుడైన యాకోబు అంటాడు, ఇశ్రాయేలు ఫరోతో నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, కానీ బ్రతికిన దినములు సంవత్సరాలు కొన్ని, అవి దుఃఖము ఆయాసం. रोने के लिए प्रभु ने उधार नहीं दिया है. ఏడవడానికి కృంగిపోవడానికి కాదు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, 90 కీర్తన 14 చరణములు అంటారు, ప్రతి ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషిస్తాం. యోబు భక్తుడు అంటాడు, మీరు ఆలకించి నా మాట విన్న ఎడల మీ దినములు క్షేమముగా, మీ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చుతారు. ఇక్కడ మొదట ఎక్కడున్నావని ప్రభు అడిగాడు. మనం ఎక్కడున్నామో ఒకసారి చూసుకొని, ఒకవేళ ఏమంటారు ఆదాములాగా ఉంటే అది ఇది అని కాక, లార్డ్ నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, దట్స్ ఆల్. ఇంకేం అవసరం లేదు. అబ్షాలోములాగా తండ్రికి అవిధేయమైన కుమారునిగా నేను ఉన్నాను అంటే, డాడీ దగ్గరికి ఆ తప్పిపోయిన కుమారునిలాగా తండ్రి దేవునికి మరియు నీకు విరోధముగా నేను తప్పు చేశాను, ఐఎమ్ సారీ మై ఫాదర్, ఐఎమ్ సారీ మై లార్డ్. యూనో ఆ లోదెబారులో ఉన్న ఏమిటి మెఫీబోషెత్ లాగా ఏం ప్రాస్పరిటీ లేకుండా, ఏమి ఫలభరితమైన జీవితం లేకుండా, అనేక బలహీనతలు, బంధకాలు. ఉదయకాలం దైవజనుడు వాక్యం చెప్తుంటే నేను కొంచెం విన్నా. ఫాదర్ ఇలా ఉండి కొడుకును అలా చేయమంటే ఎందుకు చేస్తాడండి? ఎందుకు చేస్తాడు? మాట్లాడుతూ ఉన్నాం. పిల్లలట తల్లిదండ్రులను ప్రేమిస్తారు అంతే ఫస్ట్, తర్వాత తల్లిదండ్రులను అంచనా వేస్తారట. వారు అంచనా. స్కూల్లో అబద్ధం ఆడొద్దు అన్నారు, సత్యమేవ జయతే. సండే స్కూల్లో అబద్ధం ఆడొద్దు అన్నారు, ఇంట్లోనేమో డాడీ నేను లేడని చెప్పుపోరా అని ఫోన్ ఇస్తున్నాడు. వాట్ ఈస్ దిస్? ఏనా ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. మూడవది ఏం చేస్తారు తెలుసా? పిల్లలు తల్లిదండ్రులను క్షమిస్తారు. జన్म दिए सो माँ बाप है, क्या करेंगे, माफ़ी कर दो, బస్ మాఫీ కరేతో అది మనకు చచ్చిన స్థితే. పిల్లలు గనుక మనల్ని క్షమించే పరిస్థితి, పోనీతి ఏదో జన్మనిచ్చిన తండ్రి ఇంకేం చేస్తాములే అనే మాట మనకు స్టేట్మెంట్ వస్తే మనం బ్రతికున్న చచ్చినట్లే. మెఫీబోషెత్కు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, వెంటనే మెఫీబోషెత్ బయటకు వచ్చాడు. తర్వాత మీరు కనుక చూస్తే రాజకుమారుల్లో ఒకని వలె రాజు టేబుల్ దగ్గర వాడు భోజనం చేస్తూ ఉండేది. ఈ ఆపర్చునిటీ, వేర్ ఆర్ యూ, వెర్ ఎవర్ యు ఆర్, ప్లీజ్ టు బాదర్ అబౌట్ దట్. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. గాడ్స్ దేవుడు నీకు ఇస్తున్న అవకాశం వెంటనే తీసుకో. రెండవది ప్రభు అన్నాడు, రాయిని తొలగించండి. నీవు గనుక నీ మట్టుకు ఒక్క చెయ్యి నువ్వు వేసి ప్రభు పనిలో కొంచెం సహాయం నువ్వు చేయగలిగితే, ఎంత ఇచ్చాడు ఆ పిల్లవాడు? ఎంత ఇచ్చాడు? వాళ్ళ మమ్మీ ఒకవేళ ఏమంటారు, ఒక 10 మంది కోసం భోజనం పెట్టి పంపిందా?
ఏమండి, వాడి కోసం ఇచ్చింది, ఆ పిల్లవాడి కోసం. కానీ చిత్రం చూడండి, ఆ పిల్లవాడు యేసు ప్రభు చేతిలో పెడితే ఎంతమంది అవసరత తీరింది. ఈరోజు మనము అన్యత భావించకండి. ఓ 50,000 అయితే చాలా లగ్జరీగా బ్రతకొచ్చు మనం. యూనో నవే డేస్ 2 lakh మనకి ఇచ్చాడు దేవుడు. ఎందుకు? ఎవ్రీ మంత్. లేక ఇంకా ఎక్కువ ఇచ్చాడు, మన అవసరం కంటే ఎక్కువ ఇచ్చాడు. ఎందుకు? సేవింగ్స్ చేసుకోవాలి, తప్పు లేదు, సేవింగ్ చేసుకోవాలి, ఆస్తి పెట్టాలి పిల్లలకు. కానీ అట్ ద సేమ్ టైం ఒక బస్సు దిగినప్పుడు కండక్టర్ మనకు 4 రూపీస్ రావాలంటే 10 రూపీస్ ఇచ్చాడు అంటే 6 రూపీస్తో టీ తాగి వెళ్ళండి అని కాదు, ఇంకెవరియో కలిపి మనకిచ్చాడు కదా, ఇంకెవరియో కలిపి మనకిచ్చాడు. ఒకసారి మన మనోనేత్రాలు తెరిస్తే మన యొక్క ట్రెసర్లో, మన యొక్క డబ్బులో ఇంకా ఎవరిదో కూడా దేవుడు మనకు కొంత కలిపి ఇచ్చాడు. ఒక నశించున్న ఆత్మది కావచ్చు, ప్రియులారా, ఈ మల్టిట్యూడ్ది కావచ్చు, ఆ మెఫీబోషెత్ కోసం కావచ్చు, ప్రియులారా, ఒక విధవరాలు కోసం కావచ్చు, ఒక అనాథ బిడ్డ కోసం కావచ్చు, ఇంకొకరి కోసం. అది ప్రభువు వైపు చూస్తే తప్పక దాన్ని చూపెడతాడు. దాన్ని మనం కొంచెం చెయ్యి చాపడం మనం చేయగలిగితే, ప్రియులారా, సారెపతు విధవరాలు ఇంట్లో కదా 3.5 years భోజనానికి కొదువ లేకుండా భూమండలం మీద మొట్టమొదటిసారి చనిపోయిన వాడు బ్రతికిన ఒక అద్భుతం ఆ ఇంట్లో జరిగినట్లు మన సంఘము ద్వారా ఈ పాపభూయిష్టమైన లోకములో దేవుడు జరిగించగలుగుతాడు. అయితే ఆ అద్భుతానికి నీవు కారణమైతే ఎంత సంతోషం, ఆ అద్భుతానికి నీవు కారణమైతే ఎంత సంతోషం. ముగింపు మాట ఏమిటి అంటే, మనం చదువుకున్న టెక్స్ట్లో చూడండి, ఈ ఆఖరి వచనం ఏం చెప్తుంది అంటే 44, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతల వస్త్రముతో కట్టబడిన వాడు వెలుపలికి వచ్చెను, అతని ముఖము రుమాలుతో కట్టబడి ఉండెను. 45, కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ అని ఉంది ఇక్కడ, ఇంగ్లీష్లో అయితే బిలీవ్డ్ అని ఉంటుంది, ఫుల్ స్టాప్. ప్రియమైన వారలారా, మనం చేసే ప్రతిదీ ఇతరులను రక్షణలోనికి నడిపించడానికి. మనం రక్షింపబడ్డాం ఇతరులను రక్షణలోనికి నడిపించడానికి. 126 కీర్తనలో అంటాడు, దక్షిణ దేశములో ప్రవాహములు పొర్లునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు. ఈరోజు సంతోషాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, ఇంకేమున్నది నవ్యాంధ్రప్రదేశ్, ఇవన్నీ జరగడం ద్వారా మన రాష్ట్రం ఆశీర్వదించబడుతుంది. కానీ రక్షణాంధ్రప్రదేశ్గా ఇది రూపాంతరము చెందినప్పుడే పరలోకానికి వెళ్తుంది. చెప్పండి, ఏం కావాలి మన రాష్ట్రం? రక్షణాంధ్రప్రదేశ్ అగునుగాక అని మనం ప్రార్థన చేద్దాం. మన బలం, మన ట్రెసర్, మన టాలెంట్, మన టైం ప్రభు కొరకు కొంతైనా స్పెండ్ చేద్దాం. విశ్వవాణి పరిచర్యను మీరు మన్నిస్తున్నందుకు వందనాలు. ఇంకా ప్రోత్సహించమని మీకు మనవి చేస్తూ ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నేను వందనాలు తెలియచి ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.